నేను చదువుకుంటున్నప్పుడు అవుట్ సైడ్ హైదరాబాద్లో ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. అక్కడ ఆహారం బాగుంటుందని మేము తినడానికి వెళ్ళేవాళ్ళం. మేము చాలాసార్లు ఆ షెఫ్ని పిలిచి చాలా పొగిడేవాళ్ళం, నేను మంచి రుచికరమైన ఆహారం వండుతావా అని. అయితే కొద్ది రోజుల తర్వాత వాడు నేను చదువుకుంటున్న కాలేజ్కి ఒక రోజు ట్రీట్మెంట్ కోసం అని వచ్చాడు, మా డిపార్ట్మెంట్కి వచ్చే వరకు నేను అడిగాను ఏంటి అని అంటే, వాడు చెప్పింది ఏంటంటే, సార్ రాత్రి వర్క్ అయిపోయిన తర్వాత 2 క్వార్టర్లు తాగుతాను సార్, రాత్రి తాగేసి పడుకుంటాను, పొద్దున నేను మళ్ళీ 11-11:30కి రావాలి. సో ఏమవుతుంది అని అంటే, రాత్రి తాగేస్తున్నాడు, పడుకుంటున్నాడు, పొద్దున్న లేచే వరకు తన చేతులు ఇట్లా వణుకుతున్నాడు. ఇప్పుడు తన వంటవాడు గరిట పట్టుకుంటే వణుకుతుంది. సో వాడు ఏం చేస్తున్నాడు, పొద్దున్న మళ్ళీ ఇంకో వాటర్ తాగుతున్నాడు. వాటర్ తాగేసి ఆ వణుకు తగ్గిన తర్వాత వాడు వస్తున్నాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత మేము చాలాసేపు నవ్వుకున్నాము, వీడు ఇన్ని రోజులు బాగా వండుతుంది, తాగేసి వండుతున్నాడా అని. తను హీఈస్ ఫోర్స్డ్ టు డ్రింక్, ఎందుకంటే ఆ వణుకు తగ్గడానికి. సో ఆ రకంగా విత్డ్రావల్ సిమ్టమ్స్ ఆర్ వెరీ సివియర్. అండ్ చాలా సార్లు మేము గమనించేది ఏంటి అని అంటే, రోజు తాగేవాళ్ళు ఫర్ సమ్ రీజన్ హాస్పిటల్లో ఇంకేదో అనారోగ్యం వల్ల హాస్పిటల్కి వస్తారు. ఒక 5-6 రోజులు హాస్పిటల్లో ఆబ్వియస్లీ డ్రింక్ దొరకదు కనుక వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ గా మొదలై తీవ్రంగా ఫిట్స్ రావడం అనేది మేము చూస్తాం. సో ఈ రకంగా ఇట్ ఈస్ బియాండ్ అవర్ కంట్రోల్. న్యూరో సైన్స్ కూడా చెప్పేది ఏమిటి అని అంటే, కొన్ని సంవత్సరాలు తాగిన తర్వాత తాగడం నుండి ప్లెజర్ రాదు, కానీ తాగకపోవడం వల్ల వచ్చే బాధ వల్ల వాళ్ళు తాగుతారు. ఆ క్రేవింగ్, ఆ ఇచ్ అనేది, ఆ ఇరిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండే వరకు ఆ టైంలో ఇంకేది చేయలేకపోతారు, తాగవలసిందే